ఇప్పుడు అట్లనే బాబేలు గోపురాన్ని కట్టడం జరిగింది. ఒక గోపురాన్ని కట్టటేనో, ఒక పట్టణాన్ని నిర్మిస్తేనో దేవుడికి ఏమైనా ఈర్ష్య కలుగుతుందా, బాధ కలుగుతుందా? ఖచ్చితంగా బాధ కలగదు. ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా ఫలించి అభివృద్ధి చెంది ఈ భూమిని నిండించండి అని ఆయనే చెప్పాడు. కానీ వారు, ఆ తరము వారు, ఆ గోపురము కట్టుటలో వారి వెనకాల వేరే ఉద్దేశం ఉన్నది. వారి ఉద్దేశం ఏమిటంటే వారు పేరు ప్రచారం కావాలని, వారు గొప్పవారిగా కీర్తించబడాలని, లేకపోతే సరికొత్త విధానమైన మత వ్యవస్థను నెలకొల్పాలి అన్న చెడు ఉద్దేశంతో వారు ఆ కార్యాన్ని జరిగించడం జరిగింది. దేవుడు ఆదిలోనే దానికి ఎదురొచ్చి ఆ యొక్క గోపురాన్ని పడగొట్టిన సందర్భము మనకి బైబిల్లో కనపడుతోంది. దీన్ని బట్టి స్పష్టంగా తెలుస్తుంది, మనం చేసే కార్యాల కన్నా కూడా దాని వెనకాల ఉన్న మన ఉద్దేశాలను దేవుడు గమనిస్తాడు. వాటి ఆధారంగా ఆయన న్యాయపీఠం ముందు అవి చర్చకు వస్తాయి.